సంక్రాంతి వినోదానికి కేర్ ఆఫ్ అడ్రస్. అభిమానుల్లో అన్లిమిటెడ్ ఆనందాన్ని లోడ్ చేయడానికి హీరోలు ఆ పండుగ రోజునే తమ సినిమాలతో మరో పండుగను సెలబ్రేట్ చేయడానికి రెడీ అవుతారు. కొందరు హీరోలు కొన్నేళ్లుగా తమ అభిమానుల్ని సంక్రాంతి సీజన్లో తమ సినిమాలతో ఓ రేంజ్లో ఎంటర్టైన్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి కెరీర్ బిగినింగ్ నుంచి చూస్తే మొత్తం 17 సార్లు సంక్రాంతి సీజన్లో తన సినిమాలతో ఫ్యాన్స్కు ఫుల్ మాసీ ఫీస్ట్ అందించారు. వాటిలో ఎక్కువ శాతం మంచి సక్సెస్ సాధించాయి. చిరు హీరో అయ్యాక ఆయన మొట్టమొదటి సంక్రాంతి సినిమా ప్రేమ పిచ్చోళ్ళు. రాధిక హీరోయిన్గా నటించిన ఈ సినిమా 1983 సంక్రాంతి కానుకగా రిలీజ్ అయి ఫ్లాప్గా నిలిచింది. 1985లో జనవరి 5న రిలీజ్ అయిన చట్టంతో పోరాటం మంచి సక్సెస్ సాధించింది. 1986లో రిలీజ్ అయిన కిరాతకుడు మూవీ డిజాస్టర్గా నిలవగా 1987 జనవరి 9న రిలీజ్ అయిన దొంగ మొగుడు బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 1988 జనవరి 14న మంచి దొంగ, 1989 జనవరి 14న వచ్చిన అత్తకు యముడు అమ్మాయికి మొగుడు సూపర్ హిట్స్గా నిలిచాయి. 1991 జనవరి 9న రిలీజ్ అయిన స్టూవర్ట్పురం పోలీస్ స్టేషన్ యావరేజ్గా నిలవగా 1993 జనవరి 17న రిలీజ్ అయిన ముఠా మేస్త్రి సూపర్ హిట్ అయింది. 1994 జనవరి 9న రిలీజ్ అయిన ముగ్గురు మొనగాళ్ళు కూడా మంచి విజయం సాధించింది. 1997లో వచ్చిన హిట్లర్ బ్లాక్ బస్టర్గా నిలిచింది. 1999లో రిలీజ్ అయిన స్నేహం కోసం మంచి హిట్ అయింది. 2000 జనవరి 7న రిలీజ్ అయిన అన్నయ్య సినిమా కూడా సూపర్ హిట్ అయింది. 2001 జనవరి 11న రిలీజ్ అయిన మృగరాజు, 2004 జనవరి 14న వచ్చిన అంజీ సినిమాలు ఫ్లాప్స్గా నిలిచాయి. ఇక చిరు కంబ్యాక్ తర్వాత వచ్చిన సంక్రాంతి మూవీ ఖైదీ నంబర్ 150 బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ఇక తన కెరీర్లోనే 17వ సారి 2023 జనవరి 13న వాల్తేరు వీరయ్యతో బరిలోకి దిగిన చిరంజీవి ఈసారి కూడా మంచి విజయం సాధించాడు.